హలో ఆల్. ఒక ఐడియాతో మన జీవితం మారుతుందో లేదో తెలియదు, కానీ నేను చూపిస్తున్న మసాలా వేసి మీరు ఈసారి చికెన్ చేయండి. మీ చికెన్ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. డెఫినెట్గా బాగుంటుంది. లో అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, గసగసాలు, యాలకులు, లవంగాలు ఇవన్నీ వేసి ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి. చికెన్ని క్లీన్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ అయితే సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఏదైతే కడాయిలో కుక్ చేసుకోవాలనుకుంటున్నామో దానిలో కావాల్సిన ఆయిల్ తీసుకొని మంచిగా ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేది డిఫరెంట్గా కలర్ చేంజ్ అవ్వాలి. లేదా అంటే లేదు, ఆనియన్స్ కలర్ టర్న్ అవుతేనే మనం అనుకున్న చికెన్ అనేది కర్రీ కరెక్ట్గా వస్తుంది. ఆనియన్స్ కలర్ టర్న్ అవ్వగానే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టి కదిల్చకుండా చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మినిమం 5 to 8 minutes కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా బయటికి రాగానే దాంట్లో ఉప్పు, కారము, పసుపు, అలానే ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అనేది యాడ్ చేసుకొని స్పైసెస్ అన్ని ముక్కకు పట్టేలాగా కలుపుకొని లిడ్ పెట్టి 5 to 8 minutes కరెక్ట్ సాఫ్ట్గా